హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. అత్యంత ప్రతిష్టాత్మకమైన పేరును కన్నా మన బెల్లం వినాయకుడు దర్శనానికి ఈరోజు రావడం జరిగింది. ఎలక్షన్ టైంలోనే అనుకున్నాము. బెల్లం వినాయకుడు ప్రతిష్ట కూడా అందరికీ తెలుసు, కూడా అందరికీ తెలుసు. ఏమి మనసులో ఏమి కోరిక కోరుకొని బెల్లం నైవేద్యం పెడితే ఆ కోరిక తీర్చే ఒక వినాయకుడు ఆనంద గణపతి దగ్గరికి ఈరోజు కుటుంబ సమేతంగా వచ్చి దర్శనం చేసుకుని ఏదైతే మొక్కులు తీర్చుకోవడం జరిగిందండి. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. వచ్చిన తర్వాత కూడా పంతులు గారు కానీ ఇక్కడున్న డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా సాధారణంగా ఆహ్వానించడమే కాకుండా ఒక మంచి దర్శనం ఇప్పించి మంచి పూజా కార్యక్రమాలు చేసి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మంచిగా ఉండాలి, రాష్ట్రంలోని పరిపాలన చేసే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ అందరూ కూడా ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకొని దండం పెట్టుకుని రావడం. యాక్చువల్గా ఎవ్రీథింగ్ ఈజ్ స్ట్రీమ్ లైన్ లో ఉందండి. ఇబ్బంది ఏమీ లేదు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇంటెలిజెన్స్ వర్గాలన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ పాస్ అవుట్ చేసుకుంటున్నాయి. ఎక్కడ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేదు. దాని గురించి అయితే భయపడాల్సిన అవసరం మన రాష్ట్రంలో ముఖ్యంగా కేజీకి సంబంధించి కానీ ఆంధ్ర విశ్వవిద్యాలయం సంబంధించి కానీ ఇక్కడ స్టూడెంట్స్ భద్రత కానీ వాళ్ళ హాస్టల్కి వెళ్ళేటప్పుడు లేదండి. విషయం ఏంటంటే ఎక్కడైనా ఎవరికైనా ఏమైనా ఇబ్బంది అనుకునేటట్టయితే మా ఇంటెలిజెన్స్ వర్గాలన్నీ బాగా పనిచేస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఎవరికైనా ఇబ్బంది కలుగుతుంది అనుకున్న వెంటనే మా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా దానికి ప్రత్యేకంగా ఒక సెల్ కూడా ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని కూడా మేము తీసుకుంటాం. ఇంకా ఆవిడ గురించి విషయం ఏంటంటే నేను ఒకటి మాట్లాడతాను. ఎమ్మెల్సీ అనేసరికి అది పెద్దల సభ, గౌరవ సభ. పెద్దల సభకి పంపించేటప్పుడు కొంచెం కనీసం వాళ్ళ తాలూకా నైతికత, వాళ్ళ విలువలు, అట్ ద సేమ్ టైం వాళ్ళ తాలూకా క్యారెక్టర్ ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోవాలి. ఆలోచన చేసుకోకపోవడం వల్ల వచ్చి ఇవన్నీ కూడా ఇలాంటి కార్యక్రమాలన్నీ నేనేమంటానంటే ఇతని గురించి నేను మాట్లాడే ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నాడు. అనంతబాబు డైరెక్ట్గా సొంత డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేశాడు. అలాంటి వాడు వచ్చి ఈరోజు కనీసం జగన్మోహన్ రెడ్డి చంపినోడికి దిక్కులేదు, చంపినోడికి ఎమ్మెల్సీ కింద రాజీనామా చేయించలేదు. జైలుకి వెళ్ళి వచ్చాడా, వెళ్ళి వచ్చినోడికి ఎమ్మెల్సీకి రాజీనామా చేయించలేదు, కనీసం అందులోనే కొనసాగుతున్నాడు. పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయలేదు. అది వాళ్ళ నైతికత, అది వాళ్ళ విలువలు. అటువంటి వాళ్ళ గురించి ఏం మాట్లాడదాం చెప్పండి. అనవసరంగా వాళ్ళ గురించి మాట్లాడి మా స్థాయిని మేము దిగదార్చుకోవాలి. భవిష్యత్తు ఈరోజు 2047 దిశగా ఈరోజు అడుగులు వేయబోతున్నామండి. ఒకనొక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు 2020 విజన్ అని చెప్పేసి 1994 ఆ టైంలోనే మాట్లాడినప్పుడు చాలామంది నవ్వుకున్నారు. కానీ 2020కి ఆ విజన్ అన్నది కూడా ఫుల్ఫిల్ అయ్యి ఆయన ఏదైతే చెప్పారో ఆ దిశగా ముందుకెళ్ళిన పరిస్థితి కూడా మనందరం చూసాము. హైదరాబాద్ లాంటి సిటీలనే అది ప్రపంచంలోనే ఉన్నతమైన సిటీ కింద క్రియేట్ చేసిన పరిస్థితి కానీ ఐటీ హబ్గా క్రియేట్ చేసిన పరిస్థితి కానీ మనందరం చూసాం. ఈరోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు 2047 విజన్తో ఈరోజు ముందుకెళ్ళడమే కాకుండా 2047 విజన్కి ఏ రకంగా ముందుకెళ్లాలనేది కార్యాచరణ ప్రణాళిక కూడా ఈరోజు ముందు సిద్ధం చేసుకున్నాం. ఒకటి మాత్రం క్లియర్గా చెప్పగలనండి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చినాయి, మంచి రోజులు రాబోతున్నాయి. యువత కూడా మంచి భవిష్యత్తు గురించి ఈరోజు ఆశగా ఎదురు చూస్తుంది. అది ఫుల్ఫిల్ అవుతుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్.